వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి కృష్ణ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు అడ్జస్ట్ చేసుకొని చూడండి, ఎందుకంటే నేను లాంగ్ వీడియో చేద్దాం అనుకోకుండా చేశాను. అందుకని షార్ట్ వీడియో కొంచెం అక్కడక్కడ క్లిప్స్ యాడ్ అవుతుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను మా చిన్న మామ అయితే ఒక దగ్గరికి అయితే వచ్చాం. అది ఎక్కడ అనుకుంటున్నారా? మన మూసాపేటలో ఉన్న సాయి సేవా సంఘ్ అయితే మనం వచ్చినాం అనమాట. ఎందుకో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు ఇది వచ్చేసి చాలా టైం పట్టింది అప్లోడ్ చేయడానికి. ఐఎమ్ వెరీ సారీ. ఒకసారి అప్లోడ్ చేయాల్సింది కొంచెం లేట్ అయింది, కొంచెం కాదులే చాలా లేట్ అయింది. అయితే చూడొచ్చు, ఇది మన చిరంజీవి గారి బర్త్డే అప్పుడుదనమాట ఈ వీడియో. సో సారీ సార్, హ్యాపీ బిలేటెడ్ బర్త్డే. నేను అప్లోడ్ చేయలేకపోయాను, ఇప్పటికీ కుదిరింది టైం. నాకు ఎగ్జామ్స్ మొత్తం షూట్స్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఉన్నాయి వల్ల కొంచెం లేట్ అయింది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. అండ్ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. ఈ వీడియోకి ఎంతమంది లైక్ చేస్తారో, ఎంతమంది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారో చూడాలనిపిస్తుంది. ఇక్కడైతే మన బుజ్జి బంగారు గణపయ్య అయితే ఉన్నాడనమాట. క్యూట్ కదా, నాకు ఎందుకు గణపయ్య అంటే ఒక ఎమోషన్ లాగా. గణపయ్య అన్న, అమ్మన్న, శివయ్య అన్న నాకు చాలా ఇష్టం. మీకు కూడానా? అయితే కామెంట్ చేయండి. మన చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడైతే మనం ఫుడ్ డొనేట్ చేయడానికి అయితే వచ్చినాం అనమాట. నేనైతే మా అమ్మ వాళ్ళు అయితే అక్కడ కొంచెం ఫుడ్ రెడీ అయిందో లేదో చూడటానికి వెళ్ళారు. నేను మాత్రం ఇక్కడ ఆఫీస్ రూమ్లో అయితే కూర్చొని ఉన్నా. చాలా బోర్ కొట్టింది. అప్పుడే ఇక్కడ ఉన్న హాస్టల్లో ఉన్న పిల్లలందరూ వచ్చి నన్ను మంచిగా ఏం చేస్తున్నావు అక్క, ఇట్లా అట్లా అని చాలా మంచిగా మాట్లాడారు. నేనైతే ఇప్పటి వరకు టైంపాస్ అస్సలు కాలేదు ఇదనమాట. కానీ లోపల క్యాప్చర్ చేస్తాను కదా, కంపల్సరీ మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా 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 నచ్చుతుంది. ఆడ నుంచి అయితే నాకు రాబుద్ది కాలేదు. నేను మార్నింగ్ 10:30, 11 o'clockకి వెళ్ళాం నేను మా మామ. అయితే మేము వచ్చేటప్పటికి 5 అయిందనమాట. ఫుడ్ కూడా మీరు చూస్తే 3:30కి తిన్నామన్నమాట. 3:30, 4కి తిన్నాము. అంటే అప్పుడు వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇక్కడైతే మన ఆఫీస్ రూమ్లో రాధాకృష్ణ అయితే ఉన్నారనమాట. క్యూట్ కదా, క్యూట్ పేరు. ఇంకొక క్యూట్ పేరుని మనం లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఎవరు. మా మమ్మీ డాడీ కాదు, మమ్మీ డాడీ అయితే చెప్తుండే నేను. అయితే ఇక్కడైతే మన చిరంజీవి గారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తూ ఉండిపోవచ్చు గైస్. నిజంగా మన చీఫ్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? ఇక్కడ మన జబర్దస్త్ అప్పారావు గారు అండ్ అతని వైఫ్ అండ్ ఇంకా రైజింగ్ రాజు గారు. ఎవరు? మన జబర్దస్త్ అసలు కమీడియన్స్లో నాకు ఫస్ట్ గుర్తొచ్చేది వీళ్ళ పేరే గైస్. సీరియస్గా మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా ఎంటర్టైన్గా చాలా బాగుంటుంది. ఇంకా నా యాంకరింగ్ కూడా మీరు చూడాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే మన రైజింగ్ రాజు గారు మాట్లాడుతున్నారు, చూద్దాం రండి. అనాథులని అనకూడదు కానీ ఒక హాస్టల్కి వారికి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మరి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. రాజుగారు ఏదో సరదాగా పిల్లలు కూడా చూసినట్టు మీరు కూడా ఏంటంటే మరి నేను కూడా వచ్చాను. నిజంగా నాకు చాలా ఆనందం. చిరంజీవి గారు పుట్టినరోజు రోజున నేను ఇలాంటి పాపలకి నా జీవితం భోజనం వడ్డించడం అనేది నాకు చాలా ఆనందం. ఇకనమ్మా ఇంకా వెళ్ళిపోతాం. చూపి 4-5 రోజులు బయటకి ఎక్కడికే వెళ్ళిపోతాం. మీరు వస్తున్నట్టు సార్ చెప్పలేదు. ఆహా, ఇందాక నుంచి లైటింగ్ అంటే క్లారిటీ వస్తలేదు, ఎందుకంటే ఇటు నుంచి పడుతుంది కదా. ఇంట్రో అండ్ అవుట్రో
చూడు అన్నా కొడతా అంతే ఇలాగే గ్రూప్లో కూడా కొట్టిన మీ తొందరగా అయిపోతే కార్యక్రమం మీరు పోవాలి. చిల్డ్రన్ సవాలు స్కూల్ పేరు సాయి సేవా సంఘంలో అంతా ప్రేమమయంగా ఉంటుంది. భగవాన్ సత్య ఏ సందర్భంగా ఇక్కడికి మేము వచ్చాం చెప్పండి. కష్టజీవి మనందరి ఇష్టజీవి శ్రీ చిరంజీవి అన్నయ్య గారు 70వ పుట్టినరోజు సందర్భంగా మనం మన ఆరోగ్యాన్ని మన డాక్టర్ గారు జబర్దస్త్ డాక్టర్ గారు అన్నాం. జబర్దస్త్ డాక్టర్ గారు యాక్టర్ గారు వారి ఆహ్వానం మేరకు మీ అందరి దగ్గరికి వచ్చే అవకాశం కల్పించినందుకు చాలా చాలా సంతోషం. మనం కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే నేను కూడా భోజనాలు చక్కగా చేసి ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది ఒక చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా అలాగే మహేష్ బాబు గారు పుట్టినరోజును కూడా కలుపుకొని ఇద్దరిని కలుపుకొని మన ఈ మధ్యకాలంలో షూటింగ్ పూర్తయిపోయిన తెరసాప్ అనే ఒక సినిమా డైరెక్టర్ గారి ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. తెరసాప్ అనే ఒక సినిమా తీసే డైరెక్టర్ గారు ఆయన ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మనం చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా అలాగే మహేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా మనం ఈ రోజున మనమంతా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కువ మాట్లాడాలని మిమ్మల్ని అందించాలని నాకు బయట ఉంది. ఎందుకంటే భోజనం టైంకి ప్లేట్గా తీసుకెళ్తారేమో భయం. ప్లేట్లో వేసుకుంటాం అమ్మ భోజనం చేసేద్దాం, కేక్ కట్ చేసేద్దాం. ఓకే సరే ఏమన్నా అయిందా డైరెక్టర్ గారు ఇంకేమన్నా అప్పుడు అప్పారాయణ మాట్లాడేది ముందు భోజనం టైం అయిపోతుంది. ఇంకా క్లోజ్గా రండి. చాలా మందికి రండి. ఛానల్స్ కూడా ముందు అప్లై ఇది ఎవరు వెలిగి అబ్బాయి పాప ఆ కార్యక్రమంలో చూడండి. భోజనం కార్యక్రమంలో ఏదైపోతుంది
నేను చెప్పు. శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేవి ఈ మంత్రం నాకు చిన్నప్పుడు నా స్తోత్రం వచ్చి నాకు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇట్లా లాంగ్ రావచ్చు కదా. మన షేక్ అవుతుందేమో అని జూమ్ తీసి హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు నేను జబర్దస్త్ రైజింగ్ రాజు. మరి మన మోసంపేటలో ఉన్న సాయి మరి చిన్న ఆశ్రమంకి వచ్చాం. మనం మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ నాగేశ్వరరావు గారి ద్వారా, నాగేశ్వరరావు గారు మనం మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు మీ అందరికీ అందిస్తున్నారు. కాబట్టి నాగేశ్వరరావు గారి ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి. మనం మన ఆరోగ్యం అనే యూట్యూబ్ ఛానల్కి ఆయన ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి అలాంటి ఛానల్ మనం సపోర్ట్ చేయడం మన ధర్మం. కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆయన్ని నాగేశ్వరరావు గారిని సపోర్ట్ చేయండి. మనం మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జబర్దస్త్ రైజింగ్ రాజు. థ్యాంక్ యూ. హాయ్ చెప్పండి. హాయ్, నేమ్స్ ప్రసన్న. ఫస్ట్ ఐఎమ్ ప్రసన్న. ఐఎమ్ పల్లవి. గ్రేట్ కదా. సో మీకు వ్యూ చూపిస్తాను, ఆగండి. ఇది ఆ హాస్టల్ టెరెస్ పైన అనమాట. వ్యూ మాత్రం అదిరిపోయింది గైస్, మీరే చూడండి. అండి, నేను చేతులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? సాయి సేవా సంఘం. దేని గురించి? అని చెప్పి చూడు ఎంత ఇస్తున్నాం అనుకుంటున్నాను. రోలింగ్. దాని సందర్భంగా ఈరోజైతే పిల్లలందరికీ ప్రేమ మీటింగ్ ఏర్పాటు చేయడం. ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మన జబర్దస్త్ రైజింగ్ రాజు. సరే వెళ్దాం. మరి నడు చేసిందామని అనుకుంటున్నారు? మనం మన ఆరోగ్యం ఫౌండర్ నాగేశ్వరరావు. మాట ఎవరైనా ఆయన సన్నంగా ఉన్నాను అన్నాను. నువ్వు ఎలా ఉన్నావు?
గుంటరాయి కాబట్టి నేను సన్నంగా ఉన్నాను. అంతేనండి. ఇప్పుడు ఒక మగాడు అందంగా ఉంటే లేడీస్ తట్టుకోలేరు డోర్. దాన్ని అందరూ ఏమంటారు తెలుసా, అచ్చం పూతరేకులాగా తెల్లగా ఉంటానంటారు. మా అమ్మ కట్టినన్నాడు, మీరు అచ్చం మా మడత కాదా ఉంటారన్నారు. తిన్నా ఉంటున్నామ్మా. చెప్పు ఏం కావాలి? ఆడవాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, ఆది పరాశక్తులు. భోజనం చేయగానే నిద్ర వచ్చేసిందండి. ఏం పని చేస్తుంది బుర్రా? ఫైర్ సర్వీస్ అని చెప్పు. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. భలే ప్రశ్న. ఎక్కడైనా ఏదైనా తగలబడిపోతే ఫైర్ సర్వీస్ ఫోన్ చేస్తాం. అందరూ అక్కడ మగవాళ్ళే పనిచేస్తారు. ఆడవాళ్ళు ఎందుకు పనిచేయాలంటే ఆడవాళ్ళకి మంట పెట్టడం తప్ప ఆడవాళ్ళకి తెలియదండి. అసలు తెలివి అంటే అప్పారో అంటే తెలియదు. నేనైతే 500 నోట్ తీసుకుంటాను. కక్కులతో ఉంటాను. వినోళ్ళు వదిలేసా. ఎప్పుడైనా దొరికిందంతా తీసేసుకోవాలి. పక్కన కూడా ఇచ్చారు కదా. ఇంకేమన్నా సంగీతం బాగా వచ్చింది. ఏమి పాటలు పాడాలా? మొత్తం ఎవరు చెప్పండి. మీరు పాట పాడమన్నారు కాబట్టి బాలు గారి పాట పాడాలా, ఘంటసాల గారి పాట పాడాలా, జయసుదాస్ గారి పాట పాడాలా? ఏదో ఒకసారి చెప్పండి. మీకు తెలుసా ఘంటసాల గారు పాట పాడమన్నారు, బాగానే ఉంది. ఘంటసాల గారు రామారావు గారు పాట పాడాలా, నాగేశ్వరరావు గారి పాట పాడాలా, కృష్ణ గారి పాట పాడాలా, శోభన్ బాబు గారి పాట పాడాలా? ఘంటసాల గారు రామారావు గారి పాట పాడమన్నది ఆవిడండి. ఇప్పుడు రామారావు గారు సావిత్రమ్మ గారు కలిసి నటించిన సినిమాలో పాడాలా, రామారావు గారు అంజనీదేవి గారు కలిసి నటించిన సినిమా, రామారావు గారు మీకు సావిత్రి గారి గురించి తెలుసా? హీరోయిన్, చాలా పెద్ద హీరోయిన్. അവള് ഭക്ഷണം കഴിച്ചിട്ടില്ല. ഞാനും ഉണ്ണി കൂടെ പോയിട്ട് വരാം. ഞാനും കൂടെ പോയിട്ട് തിരിച്ചു വിളിച്ചോണ്ട് ഞാൻ లోకమెన్నడో చికటాయని. ఇప్పుడు వచ్చే సాంగ్ భలే మంచి రోజు. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చుంటారు. ఇంకా చాలామంది ఇక్కడే ఉండి ఉదయం వచ్చి చదువుకొని మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోతారు. మీరైతే కంప్లీట్గా మీరు ఇక్కడే ఉండి చదువుకుంటారు కాబట్టి ఇక్కడ ఏ ఉద్దేశంతో వచ్చాం, ఇక్కడ విద్యాదానం జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వారి శక్తి మేరకు దాతలుగా వచ్చి చాలా చాలా అమౌంట్ ఇచ్చి, బట్టలు ఇచ్చి, బియ్యం ఇచ్చి, ఉప్పులు పప్పులు ఇచ్చి మనకి సహాయం చేస్తున్నారు. అందరికీ ఇందాక మా ఆవిడ అన్నట్టు మనం డబ్బులు ఇస్తుంటే ఎంత ఇచ్చినా కావాలి 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 అంటారు. బట్ అన్నం దగ్గర అయితే మనం సరిపోయిందంటే చాలండి అంటాం. కాబట్టి అలాంటి దాతలు అందరికీ హృదయపూర్వకంగా
నమస్కారాలు తెలియజేసుకుంటూ మేడం గారికి దీన్ని ఇన్ఛార్జ్ ఎవరండి అమ్మా అరుణ గారు. అరుణ గారు కూడా ఒకసారి క్లాస్ ఇవ్వండి. అరుణ గారు వాళ్ళని సాధించిన వారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా మీతో చాలా ప్రేమగా ఉంటూ అందరికీ ఇంట్లో పిల్లల్లాగే భోజనాలు పెట్టడం అంటే వాళ్ళది కూడా చాలా గొప్ప సర్వీస్. ఈ మేడం చెప్పారు, ఈ మేడం ఇక్కడికి వచ్చి ప్రేమమయంగా అందరినీ ప్రేమగా చూస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మన మూలాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం 5 నుంచి 10 వరకు చదువుతాం. దీని తర్వాత ఇంకా ఉన్నది 5 నుంచి 10 దాకా చదవడం చిన్న విషయం కాదు. 10 తర్వాత మీకు మెచ్చిన పిల్లలు బాగా పెరుగుతాయి. ఇంకా ఉన్నత చదువులు చదవాలని మీ తల్లిదండ్రులు కోరికలు తీర్చాలని. ఎందుకంటే చాలా మంది అక్కడ కూడా ఇలాగే ప్రేమమయంగా భోజనాలు వడ్డించడం కానీ గొప్ప సర్వీస్ చేశారు కదా. మీరు అందరూ ఆ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అందరూ బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్లేట్లో భోజనం పెడుతున్నారు కదా, ప్రతి అన్నం వెతుకు చాలా వాల్యుబుల్. ఎవరు వేస్ట్గా పడేయకూడదు. అది లేక చాలా మంది బాధపడుతున్నారు. మీరంతా చాలా అదృష్టవంతులు. ఆకలిని భరించే శక్తి ఏ మానవుడికి ఉండదు. ఏ బాధని భరించవచ్చు కానీ ఆకలిని భరించలేము. అలాంటి ఆకలి తీర్చి అన్నపూర్ణాదేవి మనం తినేటప్పుడు జాగ్రత్తగా ఎంత కావాలో అంతే యూజ్ చేసుకొని తినాలి. వేస్ట్గా డస్ట్బిన్లో పడేయకూడదు. ఓకేనా? డోంట్ వేస్ట్ ఫుడ్. మనకి ఎంత కావాలో అంత పెట్టుకోండి. బాయ్ చెప్పండి. అలాగే నాగేశ్వరరావు గారు కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఆ క్లాప్ ద్వారా ఈరోజు ఏం కావాలి. అలాగే మా డైరెక్టర్ గారి ద్వారా, జోయల్ గారి ద్వారా, రైతు రాజు గారు వచ్చారు. ఇందాక వచ్చి చెప్పలేరు కదా, జోయల్ గారి ద్వారా వచ్చారని చాలా చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్, లవ్ చిల్డ్రన్, సర్వే జనా సుఖినో భవంతు. రెడీ స్టార్ట్. అందరికీ నమస్కారం. అప్పు సుబ్బు తరఫున నమస్కారాలు. స్మార్ట్ జోడి మరియు జబర్దస్త్ కళాకారులు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి రెస్పెక్టెడ్ గురుబాయ్ చూసాను కదండి, మనం మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలాంటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అరే రాము సరే మళ్ళీ ఒకసారి చెప్పు. మస్తు గాలి వస్తుంది, చాలా వింది. సో మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఎందుకంటే అనుకోకుండా షెడ్యూల్ పడింది కాబట్టి. ఇంకా ఇప్పుడు 3:34 అవుతుంది, 10 minutes తక్కువ 4 అవుతుంది. ఇప్పుడు తింటున్నాం అనమాట. ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట. చాలా టేస్టీగా ఉంది ఫుడ్ మాత్రం. పిల్లలు మాత్రం నన్ను చాలా 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 బాగా చూసుకున్నారు. వీళ్ళు అయితే నన్ను వదిలిపెట్టి అసలు వెళ్తలేదు. కొంతమంది దాల్ తెచ్చిస్తారు, ఒకరు వాటర్ తెచ్చిస్తారు, ఒకరు రైస్, ఒకరు బగారా రైస్. అక్కడ చెప్పడం వెరైటీస్ మర్చిపోయినా కదా, వైట్ రైస్, బగారా రైస్ అండ్ ఆలూ కుర్మా, దాల్, రైతా, ఇంకా సున్నుండ అంటారు కదా, అది నాకు అన్నిటికన్నా ఫేవరెట్. నచ్చింది మాత్రం సున్నుండ. సో అందరికి ఇక్కడ నేను చాలా నచ్చినట్టు ఎప్పుడు వస్తాక మళ్ళీ అంటారు. ఇంకా అయితే నేను మళ్ళీ ఒక సీన్ ఉంటే అది క్యాప్చర్ చేసుకొని ఇంకా అట్లా ఉండి వాళ్ళు షటిల్ ఆడుతుంటే ఇంకా చూసి ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. జీవన్ మామకు హాయ్ చెప్పండి. ఇంకా మేము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం, వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ అయిపోతారు. బాయ్ గాయస్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గురువు చేసేయండి ఫస్ట్, ఇంకా అయిపోలేదు, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంత తొందర, చూడండి లాస్ట్ వరకు. మీ ప్రియమైన అఖిల ప్రియ కోసం ఒక్క లైక్ చేయకుండా ఎలా చూస్తున్నారు గురు? లైక్ చేయండి అండ్ లాస్ట్ వరకు చూస్తేనే కదా మీ అఖిల ప్రియ హ్యాపీగా ఉంటుంది కదా. లాస్ట్ వరకు చూడండి. అన్నదాత సుఖీభవ. ఎంత డబ్బు ఇచ్చినా ఎంత ధనం ఇచ్చినా ఇంకా కావాలంటారు. అన్నం పెడితే రాదు అంటారు. ఆ దానం అన్నిటికన్నా చాలా చాలా విలువైంది. అందరికీ ఆరోగ్యాలుగా ఉండాలని, మా పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమం క్యాలెండర్ మార్నింగ్ 11 ఇక్కడికి వస్తే మేము వెళ్ళేటప్పటికి 5 అయిందనమాట. 4 o'clockకి లంచ్ ఫినిష్ చేసి ఇప్పుడైతే నేను కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను కదా, అక్కడైతే ఒక స్వీట్ మెమరీస్ అనమాట. అక్కడ వరకు ఇంకా చాలా మందితో మిస్ అయినాయి. మా టీమ్ ఫొటోస్ కానీ అవన్నీ కొంచెం క్యాప్చర్ మిస్ అయినాయి అనమాట. నేను త్వరలో అవి కూడా పెడతాను. సబ్స్క్రైబ్ చేయండి గురు, మా కష్టాన్ని గుర్తించండి. నీతో బాగులాడి గెలవాలేనే వన్నెలాడి